హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము కొత్తూరుకి వెళ్తున్నాం అనమాట. ఇంకా మార్నింగే పూజ అయితే చేసేసుకున్నాను. 4కి లేసినానులేండి. ఇంకా టైం చూపించినా కదా, ఇంకా అప్పటికి మొత్తం అంతా అయిపోయిందనమాట పూజ అంతా. ఇంకా ఇక్కడేమో అన్నీ ఇంకా నీట్గా సర్దాలా. నైట్ అన్నీ కడిగి అట్లే పెట్టేసినాను అనమాట. ఇంకా నీట్గా సర్దేస్తే అయిపోతుంది. స్టవ్ కొంచెం అట్లా తుడిచి నైట్ అంతా కడిగి పెట్టినా, మళ్ళీ దోశలు వేసుకునేందుకు ఇంకా అట్లానే పెట్టేసినాం అనమాట. ఇంకా పూజ అయిపోయింది మార్నింగే. చూడండి ఎంత బాగుంది కదా. ఇంక నేను చేసినాను పూజ. ఇంకా ఫస్ట్ పూజ చేసేసుకొని మీకు ఇందాక వీడియో చూపించినప్పటికీ బయట క్లీనింగ్ అయిపోయింది అనమాట. బయట క్లీనింగ్ అయిపోయినాక వచ్చి వీడియో తీసుకున్నా, ఇంకా టైం చూపిద్దామనేసి. ఇక్కడ మా ఇంటి ముందర చెట్టు చెప్పినా కదా, పచ్చపుల్ల చెట్టు ఉంటుంది అనేసి, ఇంకా అందుకోసం ఇంకా ఇప్పుడేమో మొత్తం పూజ అంతా స్నానం పూజ అది అయిపోయిన తర్వాత మీకు టైం చూపిస్తున్నా. ఇంకా 10 నిమిషాలు తక్కువ ఉంది. ఈయన ఒక్కడు రెడీ అవ్వాలి. నేను రెడీ అయితే అయిపోతుంది. మోటార్ వేద్దామనేసి, వాటర్ కావాలని మోటార్ వేసేకి ఇంకా ఆయన వేస్తున్నాడు. ఇంక ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకున్నాం. ఇంకా తెల్లవారలేదు. ఇంకా ఇదంతా ఎంత చీకటిగా ఎంత బాగుంటుంది కదా. ఈ టైంలో దీపం వెలుగుతుంటే ఎంత ప్లజెంట్గా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. నాకైతే భలే నచ్చుతుంది. ఇట్లా సైలెంట్గా దీపం వెలుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో చూసేయండి. అసలు ఎంత బాగుంది కదా. వ్యూ కూడా సూపర్ ఉంది. భలే ఉంటుంది అసలు. కార్తీక మాసంలో చూడాలి. ప్లజెంట్గా సైలెంట్గా ఉంటుంది కదా, చీకట్ల దీపాలు వెలుగుతుంటే అట్లా అనిపించింది నాకైతే. కార్తీక మాసం ఉన్నట్లు అనిపించింది. ఇంకా తర్వాత ఆయన రెడీ అవుతున్నాడు. ఇంకా నేను టీ తాగుదామనేసి ఇక్కడ ఇంకా రెడీ అవ్వాలి. ఇంకా రెడీ అయిపోతే అయిపోతుంది. టీ తాగాలని కూర్చున్నాను నేను. టీ తాగేసి స్టార్ట్ అవ్వాలి. ఇంకా మార్నింగే ఇట్లా మంచిగా పూజ మనం ఫ్రెష్ అప్ అయి ఉంటే ఎంత బాగుంటుంది కదా. ఎంతమందికి ఈ టైంలో ఇట్లా రెడీ అవ్వడం ఇష్టం, నాకు ఖచ్చితంగా నాతో షేర్ చేసుకోండి. టీ తాగుకుంటూ కొంచెం అట్లా వీడియో తీసేసుకోవాలి. స్నానం చేసేసిన ఇంకా చీర కట్టుకొని పూజ చేసినాను అనమాట. ఇంక అందుకోసం ఇంకా ఏం రెడీ అవ్వాలి. ఇంకా పాప కూడా రెడీ అవుతుంది. ఆయన స్నానం చేసి వచ్చేస్తే రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. 7కి అంతా స్టార్ట్ అయినాంలేండి. ఎందుకంటే మార్నింగ్ వెళ్తేనే అక్కడ మనకు రష్ ఎక్కువ ఉండదు. ఇంకా రెడీ అయిపోయినాను నేను కూడా. ఇంకా వెళ్ళాలి. ఆటో కూడా వచ్చింది అనుకుంటా. ఆటోలో వెళ్ళాలనేసి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో కూడా వచ్చేసింది. ఇంకేమన్నా మర్చిపోతానా అని ఒకసారి చూసుకొని మళ్ళీ అన్నీ చెక్ చేసుకొని అక్కడికి తీసుకుపోవాలి కదా. బియ్యం బ్యాళ్ళు, చీర అవన్నీ తీసుకుపోతాం అనమాట. నేను అవన్నీ క్లియర్గా చూపించాల్సింది. అంటే తెలుస్తుంది కదా. తెలియని వాళ్ళకు, తెలిసిన వాళ్ళకు పెద్ద మనం చెప్పాల్సిన అవసరం లేదు. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే మనం తెలుసుకుంటారు కదా. నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను చూపిస్తాను ఏమేమి తీసుకుపోతాను నేను. అక్కడ వీడియో కూడా తీసుకుందాం అనుకున్నా, కానీ ఇంకా వాళ్ళు గర్భగుడిలో తీయొద్దమ్మా అంటే ఇంకా సరేలే ఎందుకులేని ఇంకా ఊకైపోయినా. లేకుంటే వీడియో తీసుకొని మన వాళ్ళందరికీ చూపించాలా అక్కడ అభిషేకం అది ఎలా ఉంటుంది ఏంటి అని అనుకుంటే, కానీ కుదరలేదు. వాళ్ళు ఇంకా వద్దు అంటే ఇంక సరే వద్దు అన్నప్పుడు మనం ఇంకా మరి అట్లనే చేయొద్దు కదా. అందుకోసం మళ్ళీ రెడీ అయినాక కొన్ని ఫొటోస్ అయితే దిగాలి కదా. అది ఇంకా ఫొటోస్ దిగేసి ఇంకా స్టార్ట్ అయినాము. ఆటోలో వెళ్తున్నాము. చెప్పినా కదా ఆటో మాట్లాడుకున్నాం మేము అని. ఆటోలో వెళ్తున్నాము. మాకు ఆటో అంటే 1 అవర్ జర్నీలేండి. 1 అవర్కి అంతా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఉండదు. ఇంకా ఇది ఆటోలో వెళ్తూ కూడా మనం ఖాళీగా ఉండలేము కదా, షూట్ చేసుకోవాలి ఖచ్చితంగా. అదే ఇక్కడ చేస్తున్నా. వ్యూ మార్నింగ్ టైంలో బాగుంటుంది కదా. నాకైతే మార్నింగ్లో ఏం పని చేసినా నచ్చుతుంది. ఎందుకో అంత ఫ్రెష్ మైండ్ ఉంటుంది కదా అందరికీ. చూడండి మరి మార్నింగ్లో ఏం పని చేసినా పెద్ద కష్టం అనిపించదు, బాగుంటుంది. నాకైతే నచ్చుతుంది. మరి ఎంతమందికి నచ్చుతుంది అనేది నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఇంకా ఇక్కడ ఎక్కడో మరి షార్ట్కట్లో వెళ్ళినాంలేండి మేము. మాకు 1 అవర్ జర్నీ అని చెప్పినా కదా, అందుకోసం షార్ట్కట్లో తీసుకెళ్తాడు. ఇక్కడ అక్కడ
వెళ్తుంటే ఏదో ఊరు దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహం, పెద్ద విగ్రహం కనపడింది. అదే ఇక్కడ నేను షూట్ చేసుకుంటున్నా కానీ క్లియర్గా రాలేదు. సరే, అక్కడ కొంచెం కనిపిస్తూ ఉంటే పెట్టినాను. చాలా పెద్ద విగ్రహం లాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం. అదే ఇక్కడ నేను ఆటోలో వెళ్తూ షూట్ చేసుకున్నా, క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ గుళ్ళో ఏంటంటే వీడియో తీసుకొని ఇవ్వలేదు, అందుకోసం మేము ఎక్కువ ఏం తీసుకోలేదు. ఇంకోటి మాకు తెలిసిన అయ్య ఉన్నాడనమాట ఇక్కడ. మేము అనుకోలేదు అయ్య మాకు కలుస్తాడు, వెళ్తామనేసి. చాలా హ్యాపీ అనిపించిందిలేండి. ఇంకేంటంటే మేము అక్కడికి వెళ్ళేసి అభిషేకం అనుకోలేదు, ఓన్లీ దర్శనం చేసుకొచ్చుకుందాం అనుకున్నాము. కానీ అయ్య కనపడడంతో లక్కీగా అభిషేకం తీసుకెళ్ళినాను, అభిషేకానికి కావాల్సినటువన్నీ. బట్ కుదురుతుందో లేదో అనుకున్నా, మా లక్ కుదిరింది, మంచిగా అభిషేకం చేసుకొచ్చుకున్నాము, హ్యాపీ. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకా కొత్తూరు అయిపోయిన వెంటనే నందవరం వచ్చేసినాం అనమాట. దగ్గరే, అక్కడికి 1/2 అవర్ కూడా పట్టదు, 15 మినిట్స్లో వచ్చేయచ్చు. ఇంకా నందవరం నుంచి ఇక్కడ నందవరంలో అమ్మవారు చౌడమ్మ. ఇక అందుకోసం ఈ మధ్య వస్తున్నాం అక్కడ ఖచ్చితంగా. కొత్తూరులో దర్శనం అయిన వెంటనే నందవరం వస్తున్నాం అనమాట. ఇక్కడ పక్కన ఒకటి గుహలా ఉందన్నమాట, అక్కడికి వచ్చినాము. ఇక్కడ కూడా అమ్మవారు ఉంటారంట, అందుకోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ మొక్కుకొని ఇంకా వచ్చేసినాము. నేను మా వారు పాప వచ్చినాము. ఇక్కడే గుహ అనమాట ఇది. ఇంకా ఇక్కడ కూడా వీడియో తీసుకుంటున్నాము. ఇంకా ఇటు నుంచి ఇంటికి వచ్చేసినాము. 10 కూడా అవ్వలేదులేండి మేము ఇంటికి వచ్చేసరికి. ఇంకా ఇక్కడ కూడా మళ్ళీ కొన్ని ఫొటోస్ అవి తీసుకొని, ఇక్కడ కోతులు ఉన్నాయన్నమాట. కోతులు ఉన్నందుకు వాటికి ఫొటోస్ కూడా దిగినాంలేండి. కోతి దగ్గర బాగా అనిపించింది. పక్కకు వస్తుందేమో, నేను కొంచెం దాని దగ్గరికి పోయి దిగుతున్నా. అయినా భయం వేస్తుంది కదా, అడుస్తాయి అవి, గుర్రు అనేసరికి మనకు భయం అయిపోతుంది. ఏమనో కానీ ఎందుకో భయం అవుతుంది. ఇంకా ఇక్కడ మా ఇంటి పక్కన అక్క వాళ్ళు కూడా కలిసినారనమాట. సరే పద మాతో పాటే రండి అనేసి వాళ్ళని కూడా మాతో పాటే పిలుచుకొచ్చుకున్నాము నందవరంకి. అది చూడండి పక్కన కోతి ఉంది. నేను ఇంకా కొంచెం ఆ టైంకి పోతానమ్మా తీయ అని చెప్పేస్తే పాప తీసింది ఫోటో. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ ఒక పండు ఇద్దామనేసి అది కూడా ఫోటో దిమ్మన్నా, కానీ రాలేదేమో అనుకున్నాము, కానీ అనుకోకుండా వచ్చింది. బాగుంది. వచ్చినాము ఇంటికి. ఇంకా చట్నీ చేసి, పచ్చిమిరపకాయల చట్నీ ఏమో నిన్ననే చేసిందే. ఇంక ఇప్పుడు మళ్ళీ పప్పుల చట్నీ చేసి పాప దోశలు వేస్తుంది. ఇంకా తినేసి ఇంకా యాజ్ యూజువల్ మన పనులు మనకు ఉంటాయి కదా, మా ఇంటి దగ్గరికి వెళ్ళి క్లీనింగ్ అది చేయాలనేసి అనుకున్నాను. ఇంకా అక్కడికి వెళ్ళాలి. పాప దోశలు వేస్తుంటే నేను తింటున్నా, ఆయన వస్తున్నాడు. ముగ్గురం కలిసి తినేసి ఆమె దోశలు వేస్తుందని మేమిద్దరం కూర్చున్నాము. దానికి ఒకసారి దోశ తీసుకొని వస్తుంది, నేను కానీ ఆయన కానీ తినిపిస్తే తింటుంది, మళ్ళీ పోతుంది. అట్లా ఇంకా అయిపోయింది. తినేసి మళ్ళీ మా ఇంటి దగ్గరకు వచ్చేసినాను. చూడండి మా ఇల్లు ఎలా ఉందో, ఎంత మోసిపోయింది కదా, అసలు ఎంత బాధ అవుతుందంటే అంత బాధ అవుతుంది. మా ఇంట్లో చూసుకుంటే ఎంతైనా సొంతిల్లు కదా. ఇదండి ఇవాళ వీడియో. నా వీడియో ఎలా ఉంది ఏంటి, నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసేసుకోండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ ఇచ్చి వీడియో కంటిన్యూ చేయండి, ఓకేనా. ఇంకా ఇక్కడ కూడా కొంచెం మొక్కలకు నీళ్లు పట్టించి ఇంకా మొత్తం అంతా ఇంకా క్లీన్ చేసేద్దామని వచ్చినాను అనమాట. ఇంకా తప్పదు కదా, మన ఇల్లుని అట్లా వదిలేసి ఉండలేం కదా, అస్సలు ఉండలేము నేనైతే. ఎందుకంటే మా ఇంటిని నేను ఇష్టపడి కష్టపడి కట్టించుకున్నాను అనమాట. సో నాకు దాని మీద మమకారం ఎక్కువ. అదిగాక మా అత్త మామల ఆస్తి కదా ఇది. సో నాకు చాలా ఇష్టం మా ఇల్లు అంటే. అందుకోసం ఇంకా రెగ్యులర్గా వస్తుంటాను నేను. వచ్చి ఒకసారి చూసుకొని పోతాను. కొంచెం రెంట్కి ఇవ్వాలి, ఆ రెంట్కి ఇచ్చినా వస్తానులేండి, ఏం పర్లేదు, నా ఇల్లు కదా, రెంట్కి ఇస్తే రాకూడదని రూల్ ఏం లేదు కదా. సో వస్తానన్నమాట.
ఇంకా ఇదే ఇక్కడ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. టేక్ కేర్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.